ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమాచార్యపాదాయ యతకృపప్రదాయనే గౌరకాత దామదాయ నగరగ్రామతారిణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే నమో महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విరచితమైనటువంటి చైతన్య చరితామృతంలోది చైతన్య మహాప్రభు యొక్క దక్షిణ భారత యాత్రను మనం ఇంతకు ముందు చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన బృందావన యాత్ర, ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఎప్పుడూ సదా గోపీభావంలో ఉండేవారు. అందులో భాగంగా ఆయన బృందావనం వెళ్ళాలని చాలా ఆశపడ్డారన్నమాట. అయితే ఆయన బృందావనం వెళితే ఇక తిరిగి రారు అన్న ఉద్దేశంతో నిత్యానందుడు ఆయన్ని దారి మళ్ళిస్తారు. దారి మళ్ళించి మళ్ళీ గంగ వైపే, బెంగాల్ వైపే తీసుకొచ్చేస్తారు. దాంతో చైతన్య మహాప్రభు కొంచెం కినుకు వహిస్తారు. నన్ను వెళ్ళనివ్వకుండా నువ్వు అడ్డుకున్నావు నిత్యానంద అని చెప్పేసి. అప్పుడు ఆయన తల్లి అయినటువంటి సచీమాతని, అద్వైతాచార్యని అందరినీ రప్పించడం, వారింటికి తీసుకువెళ్ళడం, అద్వైతాచార్య ఇంటికి తల్లిని కలుసుకోవడం, ఈ వ్యవహారాలని చర్చించడం జరుగుతుంది. తల్లి పూరిలోనే ఉండు, నాకు నీ యోగక్షేమాలన్నీ తెలుస్తాయని చెప్పడంతో తల్లి మాట కాదనలేక ఆయన పూరిలో ఉంటానని చెప్పి ఆవిడకి మాట ఇస్తారు. కానీ ఆయనకి బృందావనం వెళ్ళాలనేటటువంటి కోరిక మాత్రం అలాగే బలంగా ఉండిపోతుంది అనమాట. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వేలు లక్షల మంది భక్తులు అనుసరిస్తూ ఉండేవారు. సనాతన గోస్వామి ఆయనకు చెప్తారు, మీరు దయచేసి ఇలా ఇంతమందితో బృందావనం వెళ్ళొద్దు, వాళ్ళు మీ వెనకాల వచ్చేస్తారు. ఎందుకంటే అలా వెళ్ళడం వల్ల బృందావనం యొక్క ప్రశాంతత ఇబ్బంది కలుగుతుంది. అందుకని మీరు ఇంతమందిని తీసుకుని బృందావనం వెళ్ళొద్దని చెప్పి ఒక సూచన చేస్తారు. ఆ సూచన మేరకు చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళే ఆలోచన విరమించుకుంటారు అన్నమాట. ఎందుకంటే లక్షలాది మంది ఆయన వెనకాల వచ్చేస్తూ ఉంటారు, అనుచరులంతా భక్తులై శిష్యులై. ఇప్పుడు ఆయన పూరి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తల్లి కోరిక మేరకు పూరిలో ఉండి, ఆ తర్వాత దక్షిణ భారత యాత్ర ముగించుకున్న తర్వాత కొంతకాలానికి ఆయన రామానందరాయని, స్వరూప్ దామోదర్ని ఒకరోజు కూర్చోబెట్టుకుని అడుగుతారు. ఏమని అంటే, నేను బృందావనం వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి. అప్పుడు స్వరూప్ దామోదరు, రామానందరాయ ఇద్దరు చెప్తారు, మీరు సర్వస్వతంత్రులు, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలిగే సంపూర్ణ హక్కు కలిగిన వారు. కానీ మీరు మాకు విలువ ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నారు గనక, ఎందుకంటే మీరు మాతో అన్నారు, మీరు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటానని చెప్పేసి మీరు మాతో అంటూ ఉంటారు. ఒకవేళ మేము దుఃఖపడితే మీరు కూడా దుఃఖపడతారు చైతన్య మహాప్రభు. అందుకని మీరు మమ్మల్ని వదిలి ఎక్కడికైనా వెళ్తే మాకెప్పుడు అది దుఃఖమే, కానీ మీ ఆనందం కోసం మా దుఃఖాన్ని ఆపుకుంటాం. మీ కోరిక మీరు నెరవేర్చుకోవడం కోసం మా దుఃఖాన్ని కాస్త విరమించుకుంటాం అని చెప్తారు. అందుకని మీరు బృందావనం వెళ్ళండి. అయితే చైతన్య మహాప్రభు చెప్తారు వారిద్దరికి, నేను ఒంటరిగా వెళ్తాను, అది కూడా జనం తిరిగేటటువంటి మార్గాల్లో నేను వెళ్ళను, అటవీ మార్గం గుండా వెళ్తానని చెప్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభుని చూసినప్పటి నుంచి భక్తులంతా ఆయన అనుసరిస్తూ ఉంటారు. మళ్ళీ బృందావనం ప్రశాంతతకు ఇబ్బంది కలుగుతుంది ఎక్కువ మందితో పాటు చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళడం వల్ల. అందుకని ఒంటరిగా వెళ్తానంటారు, అటవీ మార్గం గుండా వెళ్తానంటారు. దాంతో స్వరూప్ దామోదరు, రామానందరాయ్ చెప్తారు. వీరిద్దరు చాలా అత్యంత సన్నిహితులు. స్వరూప్ దామోదరు ఆయన చైతన్య మహాప్రభుకి పర్సనల్ సెక్రటరీ, అత్యంత సన్నిహితులు, సేవకులు. చైతన్య మహాప్రభు వ్యవహారాలన్నీ చక్కబెట్టే వ్యక్తిగా ఆయనకి చైతన్య మహాప్రభు హృదయం బాగా తెలుసు. అంటే
ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు, ఆయనకి ఎప్పుడు ఏం కావాలనేది మొత్తం పూర్తిగా ఈ స్వరూప్ దామోదర్ అన్న భక్తుడే చూసుకుంటాడనమాట. ఈ ఇద్దరు రామానందరాయి, స్వరూప్ దామోదరు ఆయనకొక విన్నపం చేస్తారు. సరే మీరు సర్వస్వతంత్రులు. మీరు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళండి. కానీ మీతో పాటు ఎవరైనా ఒక భక్తుడిని తీసుకొని వెళ్ళండి. ఒంటరిగా ప్రయాణం ఎప్పటికీ మంచిది కాదు అని. ఎందుకు నువ్వు ఒంటరిగా వెళ్తానన్నారు చైతన్య మహాప్రభు? ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశం ప్రయాణం చేసినప్పుడు కృష్ణదాస్ అనేటటువంటి ఒక బ్రహ్మచారిని ఇస్తారు. కానీ ఆయన తిరువనంతపురం ప్రాంతంలో సంచార జాతి వాళ్ళు అతన్ని స్త్రీలతోటి ఎరవేసి, అంటే అందమైనటువంటి స్త్రీలని ఎరగా చూపించి అతన్ని తమలో కల్పేసుకుంటారు. చైతన్య మహాప్రభు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన సేవకుణ్ణి వాళ్ళతోటి ఒక చిన్నపాటి యుద్ధం చేసి తన సేవకుని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటారు. తీసుకొచ్చి ఇతన్ని ఎప్పుడు నాతో పంపకండి, ఎక్కడికి నాతో ఉంచొద్దని చెప్తారన్నమాట. మీరు గతంలో నాకు కృష్ణదాస్ని ఇచ్చారు, అతను నా యాత్రలో, దక్షిణ భారత యాత్రలో స్త్రీలకు లొంగిపోయాడు, సంచార జాతి వాళ్ళతో కలిసిపోయాడు, పట్టదారులు అంటారు వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరో ఒకరిని ఇస్తారు, మళ్ళీ నాకు ఏదో లేనిపోని ఇబ్బంది వస్తుంది, అందుకే నేను ఒంటరిగా వెళ్తానంటారు ఆయన. అప్పుడు స్వరూప్ దామోదరు, రామానంద చెప్తారు, అదంతా నిజమే, మీరు చెప్పింది గతంలో జరిగిన సంఘటన మాకు గుర్తుంది, మీరు చెప్పింది కూడా వాస్తవమే. కానీ ఈసారి మీకు మేము ఒక భక్తుడిని చూపిస్తారు. ఇతని పేరు బలభద్ర భట్టాచార్య. ఇతను బెంగాల్ నుంచి వచ్చాడు. ఇతనికి తీర్థక్షేత్రాలు చూడడం అంటే చాలా ఆసక్తి. చాలా నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భక్తుడు. చాలా ఓపికగా, శ్రద్ధగా సేవ చేస్తాడు. మీరంటే ఇతనికి చాలా అభిమానం. మీతో ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇతనికి ఇవ్వండి. ఎందుకంటే మీరు సన్యాసి గనక ఒంటరిగా ఉన్నప్పుడు, జపం చేసుకుంటున్నప్పుడు మీకు కావాల్సిన ఆహార ఏర్పాట్లు చూసుకుంటాడు. మీ జలపాత్ర మోసుకుంటూ వస్తాడు. ఇతరత్ర మీకు సేవలు చేస్తూ మీ ప్రయాణానికి అనుకూలం చేస్తాడు. మీరు బృందావనం వెళ్ళండి, మిమ్మల్ని మేము ఆపలేం, మీరు సర్వస్వతంత్రులు. కానీ మా యొక్క ఈ ఒక్క విజ్ఞప్తి, వినతిని మీరు మన్నించండి. గతంలో జరిగిన విధంగా ఏ రకమైనటువంటి పొరపాట్లు ఈసారి జరగవు, మేము ఆశిస్తున్నాం అలాగా. ఇతను మీకు చక్కగా అనుకూలం చేస్తాడు, ఈ ఒక్క విజ్ఞప్తిని మీరు మన్నించండి అని అడుగుతారు. దాంతో రామానందరాయ్ ఎప్పుడు కృష్ణ తత్వం గురించి, రాధారాణి తత్వం గురించి చర్చిస్తూ ఉండడం వల్ల ఆయన మాట కదలలేక, స్వరూప్ దామోదర్ ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభువుకి అన్ని అవసరాలు చూసుకుంటూ ఉండేటటువంటి ఒక ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం వల్ల వాళ్ళ మాట కదనకుండా చైతన్య మహాప్రభు బలభద్ర భట్టాచార్య అనేటటువంటి ఒక భక్తుణ్ణి తనతో పాటుగా ఆయన కటక్ దగ్గర నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తారన్నమాట. ఎందుకంటే పల్లెలు, నగరాలు ఉన్న ప్రదేశంలో ప్రధాన మార్గం నుంచి వెళితే, ఇప్పుడు భాషలో చెప్పాలంటే హైవే నుంచి వెళితే భక్తులు తండోపతండాలుగా వచ్చి చైతన్య మహాప్రభుని అనుసరించే అవకాశం ఉంది. ఆయన యాత్ర చాలా నిదానంగా సాగే అవకాశం ఉంది. చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఆయన అటవీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఝూరికండ్ అంటారు దాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ అడవి మార్గం. మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఈయన అటవీ ప్రయాణం అంటే చైతన్య మహాప్రభు గారి యొక్క అటవీ ప్రయాణం అత్యంత ఆశ్చర్యకరంగా, అత్యంత అద్భుతంగా సాగింది. ఎవరు ఊహించని విధంగా జరిగింది. చైతన్య మహాప్రభు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణిస్తూ ఎప్పట్లానే దక్షిణ భారతదేశంలో ప్రయాణించినప్పుడు ఏ విధంగా అయితే హరినామాన్ని ఉచ్చరిస్తూ సంకీర్తన చేస్తూ వెళ్ళారు, అలాగే వెళ్ళారు. ఈ కొండ ప్రాంతాల్లో కూడా, కేకారణ్యంలో కూడా, అటవీ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంతమంది జనావాసాలు కలిగి ఉండేవారు. వాళ్ళంతా చైతన్య మహాప్రభుని చూసేవారు. వాళ్ళు ఆయనతోటి నృత్య గానాల్లో భాగస్వాములు అయ్యేవారు. చైతన్య మహాప్రభు తన ప్రయాణ మార్గంలో, అటవీ ప్రయాణ మార్గంలో ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ హరినామాన్ని పంచిపెట్టారు. అయితే ఈ బలభద్ర భట్టాచార్య చైతన్య మహాప్రభు బృందావన యాత్రకు సంబంధించి ఆ పల్లెల్లో ఎక్కడైనా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో సేకరించడం, నైవేద్యం తయారు చేయడం, విష్ణువుకి అర్పించడం, మళ్ళీ చైతన్య మహాప్రభు ప్రసాద వితరణ చేయడం, ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా చేస్తూ ఉండగా చైతన్య మహాప్రభు దట్టమైనటువంటి అరణ్యానికి ప్రవేశించిన తర్వాత
జంతువులన్నీ కూడా ఆయనతో పాటు రావడం చూస్తాడు బలభద్ర భట్టాచార్య. అంటే చైతన్య మహాప్రభు సంకీర్తన చేసుకుంటూ ఆ అడవి మార్గం నుంచి ప్రయాణిస్తున్నారు. ఏనుగుల గుంపులు, జింకల గుంపులు, పులుల గుంపులు, సింహాల గుంపులు, దుప్పులు, లేళ్లు, ఎలుగుబంట్లు, నెమళ్ళు, పక్షులు, ఒకటేంటి ఆ దట్టమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి అన్ని రకాల జంతువులు ఆయన అనుసరిస్తాయి. బలభట్ట భద్రాచార్య ఆశ్చర్యపోతాడు, ఏంటిదంతా అని. ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒకరోజు చైతన్య మహాప్రభు ఆ మార్గంలో ఒక పెద్ద పులి ఉంటే తన కాలుతోటి దాన్ని అలా టచ్ చేస్తారు. హరే కృష్ణ చెప్పు, హరి బోల్ అంటారన్నమాట. వెంటనే ఆ పులి లేచి హరే కృష్ణ మంత్రం జపిస్తూ నృత్యం చేస్తుంది. బలభద్ర భట్టాచార్య ఆశ్చర్యపోస్తాడు, ఇదేంటిది, పులి కీర్తన చేస్తుంది ఏంటి, నృత్యం చేస్తుంది ఏంటి? అంతే కదా, క్రూర జంతువు పులి చాలా ప్రమాదకరమైంది. దాంతో కూడా చైతన్య మహాప్రభు నృత్యం చేయించారు. ఇంకొక రోజు ఆయన అటవీ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు స్నానం చేయడానికి ఒక కొలనులోకి వెళ్తారు. అక్కడికి ఒక ఏనుగుల గుంపు వస్తుంది. చైతన్య మహాప్రభు నీటిని అంతా తన చేతులతో ఆ ఏనుగుల గుంపుల మీద అంతా జల్లి, మీరందరూ హరే కృష్ణ మంత్రం చెప్పండి అని అడుగుతారు. వెంటనే ఆ ఏనుగులన్నీ కూడా ఆ కొలనులో ఉన్నటువంటి నీళ్ళన్ని తొండాలతో తీసి పైకి విసురుతూ అవి కూడా హరే కృష్ణ మహామంత్రం జపిస్తాయి. చైతన్య మహాప్రభు వాటి మీదకి నీళ్లు జల్లుతూ ఉంటారు. ఇలా అక్కడ గొప్ప కోలాహలం ఆ కొలనులో ఉంటది అనమాట. ఇదంతా చూస్తుంటే బలభద్ర భట్టాచార్య, అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ, అంతా జంతువులన్నీ కూడా నృత్యం చేస్తున్నాయే. ఇంకా ముందుకెళ్తారు చైతన్య మహాప్రభు. అక్కడ లేళ్లు, దుప్పులు ఇవన్నీ వస్తాయి, జింకలు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తాయి, ఆయనతో పాటు నృత్యం చేస్తాయి, ఆయనతో పాటు కీర్తన చేస్తాయి. ఆశ్చర్యపోవడం బలభద్రుడి యొక్క వంతు అవుతుంది అనమాట. ఒక సందర్భంలో అయితే లేడీ వెళ్ళి పులిని ముద్దు పెట్టుకుంటది, పులి లేడీని ముద్దు పెట్టుకుంటది. ఎందుకంటే వైరి జాతి, శత్రుత్వం భావించి చంపుకు తినేటటువంటి జాతితోటి పులి ముద్దులాడడం, కౌగిలించుకోవడం, కలిసి నృత్యం చేయడం, విరుద్ధ జాతి జంతువులన్నీ ఐకమత్యంగా ఉండడం చూసి ఆశ్చర్యచకితుడవుతాడు ఎవరో బలభద్రుడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, ఆయన ఎవరినైనా మార్చగలడు. జంతువుల్లో ఉన్నటువంటి ఆత్మలైనా కూడా మార్చగలడు ఆయన, వాటికి అర్థమయ్యేలా చేయగలడు. సంకీర్తనకి అంతటి శక్తి ఉంది. సంకీర్తన ఎవరినైనా మారుస్తుంది, అందరినీ ఆకర్షిస్తుంది. అందులోనూ భగవంతుడికి చేస్తే ఇంక దాని గురించి చెప్పేదేముంది. ఇలాగా ఈ జూరికండ్ అడవి మార్గంలో చాలా చాలా అద్భుతాలన్నీ చూస్తారు బలభద్ర భట్టాచార్య చైతన్య మహాప్రభు చేసినవన్నీ. ఇవి ఆ తర్వాత ఆయన చెప్తారు శిష్యులకి, ఎలా ఉంది ప్రయాణం, ఏం జరిగినప్పుడు చెప్పినప్పుడు అలా 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 విన్నవి మన ఆచార్యులంతా గ్రంథస్థం చేశారనమాట. ఒకరోజు అంటే బలభద్ర భట్టాచార్య ఏం చేస్తాడంటే, చైతన్య మహాప్రభు జపం చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఎండిపోయిన కట్టెలు నేల మీద రాలి ఉంటే అవన్నీ ఏరడం, చైతన్య మహాప్రభుకి చలి లేకుండా, ఇబ్బంది కలగకుండా ఆయనకి పొద్దున సాయంత్రం చలిమంట వేయడం, వంట చేయడం, పక్కనున్న పల్లెలకి లేదా అడవిలోకి వెళ్ళి కందమూల ఫలాలు లాంటివి తీసుకురావడం, పక్కన ఏదైనా పల్లెలు ఉంటే అక్కడి నుంచి వెళ్ళి భిక్షాటం చేసి తీసుకురావడం, చైతన్య మహాప్రభుకి అన్ని అనుకూలం చేస్తుంటాడు. చైతన్య మహాప్రభు జపం చేసుకుంటా ఉంటారు. ఒకరోజు చైతన్య మహాప్రభు చెప్తారు, బలభద్ర, నేను చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాను, కానీ నాకు ఏమాత్రం అలసట లేదయ్యా. ఎందుకో తెలుసా, నువ్వు నన్ను అంత చక్కగా చూసుకుంటున్నావు, నాకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అద్భుతంగా నువ్వు నాకు సేవ చేస్తున్నావు. నా యాత్రనే నీ వల్ల నేను ఇంత బాగా చేయగలుగుతున్నాను. అసలు నాకు అలసటే కలగట్లేదు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా, ఎంత దూరం ప్రయాణం చేసినా ఇదంతా నీ వల్లే అని అంటారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం ప్రయాణం చేయడం ప్రారంభించినప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయి, కొంచెం సౌకర్యాలు అటు ఇటు అవుతుంటది, మనం ఆందోళన పడుతూ ఉంటాం, బాధపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని దూషిస్తూ ఉంటాం, ఆయనతో వాగ్వాదానికి దిగుతాం, ఇలా చాలా వాగ్యుద్ధం చేస్తాం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఏమంటే మీరు తీసుకొచ్చి ఇలా చేస్తారు, ఇది అలా చేయలేదు, అది ఇలా చేయదు, ఇది ఎలా ఉంది అలా ఉంది అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ అది మన ఇల్లు కాదు. మనకు అన్ని అక్కడ అనుకూలంగా ఉండడానికి
ఒకసారి అటు ఇటు అవుతాయి. ప్రణాళిక రచించినా కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏదైనా చిన్న అసౌకర్యం కలిగినప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారో చూద్దామని చెప్పి అలా ఆయన ఏదో చిన్న లీల చేస్తూ ఉంటాడు. అప్పుడు సంయమనం పాటించడం, అందరినీ ఒత్తిడిలోకి నెట్టేయకుండా అందరితోటి సంయమనం పాటింపచేసేలా చేయడం, ఎవరికి ఇబ్బంది రాకుండా ముందుండి చూసుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. చైతన్య మహాప్రభు తన యాత్రలో బృందావనానికి ఈ అటవీ మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఎందుకంటే అడవిలో అన్ని దొరుకుతాయని గ్యారంటీ లేదు. రకరకాల ఆకులన్నీ తీసుకొచ్చేవాడు ఆయన, వంట వండేవాడు, అద్భుతంగా చేసి ఆయనకి ప్రసాదం అర్పించాడు. ఎప్పుడైనా యాత్రలో సౌకర్యంగా ఉండి మంచి ఆహారం దొరికినప్పుడు ప్రయాణం బాగా సాగితే యాత్ర బాగా జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు యాత్ర ఒకేలాగా ఉండదు. రకరకాల ఇబ్బందులు వస్తాయి. బస్సులు మిస్ అవుతాము, రైళ్లు మిస్ అవుతాము, విమానాలు మిస్ అవుతాము, ఒకసారి నడవాల్సి వస్తుంది, ఒకసారి చాలా సౌకర్యవంతమైనటువంటి కార్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అన్నిసార్లు ఒకేలా ఉండవు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన కాలి నడకన వెళ్తున్నారు. ఆయన అన్నారు, ఇంత సౌకర్యంగా నా యాత్ర జరుగుతుందంటే కారణం నువ్వే అని అన్నారు. అప్పుడు బలభద్ర భట్టాచార్య కూడా చెప్తాడు, మీరు భగవంతుడు, మీరు కేవలం ఒక భక్తులాగా, ఒక గురువులాగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. లేదంటే మీతో పాటు రావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. నాకు అసలు ఊహకు అందట్లేదు ఇది. ఎందుకంటే అటవీ మార్గం వల్ల వెళ్ళడమే చాలా ప్రమాదం. అలాంటిది వైరి జాతి జంతువులన్నింటినీ ఏకం చేసి వాటితోటి సంకీర్తన చేయించారు మీరు. ఎందుకంటే ఒకే జాతి మనుషులు కూడా కలిసి సంకీర్తన చేయడానికి, లేదా కలిసి ఉండడానికి, కలిసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటిది మీ యొక్క ప్రభావం వల్లే ఇన్ని జంతువులు ఏకమయ్యి చక్కగా నృత్యం చేసి మీతో పాటు, ఇది నేను నేను దీన్ని అసలు ఊహించలేకపోతున్నాను. ఇది ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకు. మీరు అనుగ్రహం వల్ల, మీ కృప వల్ల, మీ దయా సాగరం వల్లే నేను ఇదంతా మీతో పాటు ఇలా ప్రయాణం చేసి ఈ అద్భుతాలను చూడగలుగుతున్నాను, మీకు సేవ చేసుకోగలుగుతున్నాను. ఇది నా అదృష్టం. మీరు నన్ను అంగీకరించడమే నాకు అన్నిటికన్నా చాలా విలువైందని చెప్పి చైతన్య మహాప్రభుకి చెప్పడం జరుగుతుంది. అలా ఇద్దరూ కలిసి ఆ ప్రయాణం చేసి 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 కాశీకి చేరుకుంటారు. కాశీలో ఒక 10 రోజులు ఉంటారు. అక్కడ కాశీలో ఏమేమి సంఘటనలు జరిగినాయి, అక్కడ ఒక చంద్రశేఖరుడు అనే ఒక భక్తుడు కలుస్తాడు. తపన్ మిశ్రా అనేటటువంటి భక్తుడు కలుస్తాడు. ఇంకా బలభద్ర భట్టాచార్య అంటారు, చైతన్య మహాప్రభు తోటి ఆ ప్రయాణంలో చైతన్య మహాప్రభు చెప్పిన మాటలు విని, నేను కాకిని, మీరు నన్ను గరుడుగా మార్చేశారు, మీ సేవకుడిగా చేసుకున్నారు అంటాడు అనమాట. చైతన్య మహాప్రభు చాలా సంతోషపడతారు. ఇరువురు ఒకరినొకరు ప్రశంసించుకుంటూ చక్కగా యాత్రను ముందుకు సాగించి కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ తపన్ మిశ్రా అలాగే చంద్రశేఖర్ అనేటటువంటి భక్తులు చైతన్య మహాప్రభుని కలుస్తారు. తపన్ మిశ్రా అయితే చాలా మంచి భక్తుడు. ఆయన అయితే చైతన్య మహాప్రభు చూడంగానే సాష్టాంగ దండ ప్రణామం చేసి వారణాసిలో తన చెద్దరు అంటాం కదా, సో తన కండువా అనేది తీసి గాల్లో డాన్స్ చేస్తూ ఎగురుతూ ఇలా తిప్పుతాడు అనమాట చైతన్య మహాప్రభు వచ్చిన ఆనందంలో. అయితే కాశీలో 10 రోజులు ఉంటారు ఆయన. ఆయన రోజు మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడం, అక్కడే విష్ణు ఆలయంలో జపం చేసుకుంటూ ఉండడం, అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఆయన్ని ఆహ్వానించడం, ఆయనకి ప్రసాదం అర్పించడం, ఇలా అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఆయన నగర సంకీర్తన చేస్తూ ఉండడం, అందరితోటి హరినామ కీర్తన చేపిస్తూ ఉండడం, అదే అక్కడ ఉన్నటువంటి కొంత ప్రకాశానంద సరస్వతి లాంటి ఆ ప్రాంత గురువుగా, గొప్ప సన్యాసిగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతవాసి, ఆయన శిష్యులకు అది నచ్చకపోవడం, ఇలా రకరకాలైనటువంటి చర్చలన్నీ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి విషయం. చైతన్య మహాప్రభు కాశీలో జరిగినటువంటి సంఘటనలు అది చాలా ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కాశీలో ఉన్నారు, ఒక 10 రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తారు. ఓకే, బృందావనం నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ కాశీకి వస్తారు. అక్కడ మళ్ళీ సనాతన గోస్వామిని కలుస్తారు. రూపగోస్వామి, సనాతన గోస్వామి ప్రయాగలో ఒకరు, వారణాసిలో ఒకరు కలిసి చైతన్య మహాప్రభుతో చర్చించి బృందావనానికి వెళ్తారట. మళ్ళీ చైతన్య మహాప్రభు తిరిగి ప్రయాణంలో కాశీకి వచ్చి కాశీ నుంచి మళ్ళీ పూరికి వస్తారు. సో కాశీలో ఆయన ఎవరెవరితో ఏమేమి చర్చించారనేది చాలా సుదీర్ఘమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు బృందావన యాత్ర గురించి చర్చించుకుంటున్నాం కనుక, కాశీలో ఆయన తన యాత్రను ముగించుకుని
బలభద్ర భట్టాచార్యతో పాటు ఇంకొక ఇద్దరు భక్తులను తీసుకుని ఆయన మధుర వైపు ప్రయాణం చేస్తారు. దారి పొడుగున ఆయనకి యమునా నది అలాగే వివిధ సందర్భాల్లో కనిపిస్తుంది. చాలా ఆనందపడతారు యమునా నదిని చూసి. అక్కడి నుంచి ఆయన ఆ నదులు చూసుకుంటూ ఆయన మథురా నగరానికి చేరుకుంటారు. మథురా నగరం దూరం నుంచి చూడంగానే దానికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మస్థలం 5,000 సంవత్సరాల క్రితం అది. ఓకే, అక్కడ భగవంతుడు ఆ ప్రదేశంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఆ భగవంతుడే కొన్ని వందల సంవత్సరాల తర్వాత చైతన్య మహాప్రభుగా రాధారాణి రంగు రాధారాణి భావంతో మళ్ళీ ఆ ప్రదేశానికి రావడం జరిగింది. తన జన్మస్థలం ఇంతకు ముందు యుగంలో ద్వాపర యుగంలో చివరిలో తన జన్మస్థలానికి మళ్ళీ చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణుడు మళ్ళీ వచ్చాడనమాట. ఆ ప్రదేశాన్ని చూసి ఆయన చాలా ఆనందపడతాడు. శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పేసి ఈ మధురకి కాశీకి మధ్యలో ప్రయాగ చేరుకుని అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి మళ్ళీ ప్రయాణం చేసి మధురకి చేరుకున్నాడు అనమాట. ఎప్పుడైతే మధుర చేరుకుంటాడో చైతన్య మహాప్రభు గారు, అక్కడ ఆయన్ని ఒక వృద్ధ బ్రాహ్మణుడు చూసి ఆయన్ని పలకరిస్తారన్నమాట. ఆ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క ముఖం గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. ఆయన చైతన్య మహాప్రభుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరైనా ఇంత యువకుడు సన్యాస వేషధారణలో ఉన్నారు, ఈయన సన్యాస వస్త్రధారణలో ఉన్నారు, ఎవరైనా అని చెప్పేసి ఆయన తన్మయత్వం చూసి ఆశ్చర్యపోతారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. ఇతను గొప్ప తన్మయత్వంతో ఉన్నాడని. చైతన్య మహాప్రభు మథురలో ప్రవేశించి అక్కడ యమునలో స్నానం చేసి మథుర నుంచి కృష్ణ జన్మస్థలానికి వెళ్ళి అక్కడ కృష్ణ జన్మస్థలం చూసి సంకీర్తనతో హరినామ కీర్తనతో గొప్పగా నృత్యం చేస్తారు, అష్ట వికారాలు పొందుతారు. అలాగే ఈ మథురలో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడు కూడా చైతన్య మహాప్రభుతో పాటు గొప్ప నృత్యం చేస్తాడు. ఆనందంతో పొంగిపోతుంటాడు అనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చైతన్య మహాప్రభు. ఎందుకంటే అది భగవన్నామం, స్వయంగా భగవంతుడు అవతరించినటువంటి మధుర ప్రదేశంలో, అది కూడా మళ్ళీ భగవంతుడి కలియుగంలో వచ్చినటువంటి చైతన్య మహాప్రభు రూపంలో. ఇన్ని ఉన్నాయి అక్కడ విషయాలు. సో ఆ నృత్యం అంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే చైతన్య మహాప్రభు కొన్ని సందర్భాల్లో తన యొక్క స్థితిని వ్యక్తపరచుకుంటారు, కొన్ని సందర్భాల్లో ఆ స్థితిని వ్యక్తపరచరు. ఎందుకంటే ఎవరైనా తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకనే తనను తాను నిగ్రహించుకుంటూ ఉంటారు, ఆయనలో వచ్చేటువంటి భావాల్ని ఆపుకుంటూ ఉంటారు. కానీ మథుర వెళ్ళి కృష్ణ జన్మస్థానం చూసిన తర్వాత ఆయన ఆ భావాన్ని ఆపుకోలేకపోయారు. ఎగిరెగిరి నృత్యం చేశారు అన్నమాట, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ. అలా ఎప్పుడైతే ఆయన చేశారో ఈ వృద్ధ బ్రాహ్మణుడు కూడా అలాగే చేస్తారు. చైతన్య మహాప్రభు ఆ కీర్తన అయిపోయిన తర్వాత ఆయన పక్కకి తీసుకువెళ్తారు. మీరు దయచేసి మీతో ఏకాంతంగా మాట్లాడాలి, నాతో వస్తారా అని చెప్పి ఆయన తీసుకుని వెళ్తారు. మీరెవరు? మీ మొఖం ఇంత తేజస్సుతో వెలిగిపోతుంది, ఇంత పెద్ద వయసులో కూడా నాతో పాటు నృత్యం చేస్తున్నారు, మీరు చాలా ఆనందంగా ఉన్నారు. మీ మొహం చూస్తుంటే, మీరు కీర్తన చేసేటప్పుడు, మీరు నృత్యం చేసేటప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, మీరు చాలా చాలా తేజస్సుతో ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎలా ఆనందిస్తున్నానో మీలో కూడా అంత ఆనందాన్ని చూస్తున్నాను ఈ సంకీర్తన జరిగేటప్పుడు అంటాడు అన్నమాట చైతన్య మహాప్రభు. అప్పుడు ఆయన చెప్తారు, అయ్యా నేను ఇక్కడే మథురలో ఉంటాను, అయితే మాధవేంద్రపురి అని చెప్పేసి ఒక గురువు గారు ఉన్నారు, ఆయన ఈ ప్రాంతంలో ఉండేవారు, ఈ గిరిగోవర్ధన్ దగ్గర ప్రాంతంలో లేదంటే ఈ వనాల్లో అంతా ఉండేవారు. అనుకోకుండా ఆయన ఒకసారి ఈ మథుర పట్టణానికి వచ్చారు. అప్పుడు నేను ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి, అంటే ఆయన బ్రాహ్మణుడే కానీ కొంచెం తక్కువ స్థాయి బ్రాహ్మణుడు అనమాట. అప్పుడున్న స్థితుల్లో ఆయన మా ఇంటికి ఆహ్వానించాను. ఆయన నన్ను తన శిష్యుడిగా అంగీకరించారు, మా ఇంట్లో ప్రసాదం తీసుకున్నారని చెప్తాడు. అంటే మాధవేంద్ర పురి గారి యొక్క శిష్యుడిని నేను అని చెప్పాడు. వెంటనే చైతన్య మహాప్రభు అమాంతంగా ఆయన పాదాల మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. అవునా, మీరు మాధవేంద్ర పురి గారి శిష్యులా?
మా గురువుగారు కూడా గురువుగారు ఆయన. వా! ఆయన వెంటనే అయ్యా నీకు నమస్కారం అని చెప్పి ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. నేను వయసులో పెద్దవాడిని అయి ఉండొచ్చు నీకంటే, కానీ భక్తిలో నువ్వు నాకంటే గొప్పవాడివి. నాకు అర్థమవుతుంది నువ్వు స్వయంగా కృష్ణుడివే. ఇలాగ వచ్చి ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడనమాట. అప్పుడు మీకు ఎలా పరిచయం అయ్యారు మాధవేంద్రపురి అయన్ని వివరాలన్నీ కనుక్కుంటారనమాట. నేను ఇక్కడే ఉంటాను. సహజంగా వచ్చిన వాళ్ళందరినీ నేనే టూర్ గైడ్ లాగా తీసుకువెళ్తూ ఉంటాను. చుట్టుపక్కల అన్నీ చూపిస్తా ఉంటాను. చూస్తూ ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను. నివాసం ఉంటూ ఉంటానని చెప్పి అన్నీ చెప్పుకొస్తాడాయన. ఆయన యొక్క సహాయ సహకారాలతోటి బలభద్ర భట్టాచార్యతోటి చైతన్య మహాప్రభు బృందావనాన్ని 12 వనాల్ని తిరుగుతారు. ప్రతి ప్రదేశం ఆయన తీసుకెళ్ళి చూపిస్తారు. ముఖ్యంగా ద్వాదశ వనాలని పిలుస్తారు కదా! ఆ వనాలన్నీ ఈయనే తీసుకెళ్తారు. ఎక్కడెక్కడ కృష్ణుడు ఏ రకమైనటువంటి లీలలు చేశారో అవన్నీ చూపిస్తా ఉంటారు. యమునా నదికి ఆనుకునున్నటువంటి 24 స్నానఘట్టాల్లో చైతన్య మహాప్రభు స్నానం చేశారంట. ఈ మథుర, వ్రజమండలం, అలాగే బృందావనం ప్రాంతాల్లో ఉన్నటువంటి 24 స్నానఘట్టాల్లో స్నానం చేశారంట చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నప్పుడు. అలాగే 12 వనాల్ని ఈ వృద్ధ బ్రాహ్మణుడు తీసుకెళ్ళి చూపించాడంట. ఇది ఈ వనం, కృష్ణుడు ఈ వనంలో ఈ కార్యక్రమం చేశాడు. ఇది తాళవనం, ఇది మధువనం, ఇక్కడే ధ్రువుడు తపస్సు చేశాడు. తాళవనం, తాడి చెట్లు ఉన్నాయి. గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుని కృష్ణుడు బలరాముడు చంపాడు. ఆ తాటికాయలు కోసుకుని తిన్నారు స్నేహితులతో. ఇలాగ ఒక్కొక్క వనంలో ఒక్కొక్క విశేషాలన్నింటినీ కూడా స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళి చూపించారు. చైతన్య మహాప్రభు చాలా సంతోషించారు. ఆయనతో పాటు వెళ్ళి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నడుచుకుంటూ ఆ వ్రజమండల ప్రాంతంలో ముఖ్యంగా బృందావనం వైపు వెళ్ళినప్పుడు ఆయన చూసి గడ్డి మేస్తున్నటువంటి ఆవులన్నీ ఆపేసి ఆయన వైపు చూస్తూ ఉండడం, చైతన్య మహాప్రభు వాటిని అంబారావాలతోటి పిలవడం, అవన్నీ చైతన్య మహాప్రభు దగ్గరికి రావడం, ఆయన చుట్టుముట్టేయడం, ఆయన పాదాలు నాకడం, ఆయన శరీరాన్ని నాకడం, చైతన్య మహాప్రభు వాటిని గట్టిగా కౌలించుకోవడం. ఎందుకంటే కృష్ణుడు మళ్ళీ వచ్చాడు సన్యాసి రూపంలో. వాటిలన్నిటిని పిలిచాడు, అవి వచ్చినాయి. ఇలా జరిగిందనమాట. అలాగే అవన్నీ చైతన్య మహాప్రభుతో నడుస్తూ మొదలుపెట్టినాయి బృందావనం వైపు. కొన్ని జింకల గుంపు వచ్చినాయి. చైతన్య మహాప్రభు వాటిని ఆలింగనం చేసుకుంటారు. అవి ఏడుస్తున్నాయి చైతన్య మహాప్రభుని చూసి. ఎందుకంటే విరహం చాలా సంవత్సరాల తర్వాత, ఎప్పుడో 1500 సంవత్సరాలకు ముందు ఎప్పుడో మాకు కనిపించిన పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇదిగో సన్యాసి అవతారంలో ఇప్పుడు కూడా వచ్చాడు. అవి ఏడుస్తుంటే వాటిని వారించాడు చైతన్య మహాప్రభు. అలాగే చైతన్య మహాప్రభు ఆ ఆవులతోటి, ఆ జింకలతోటి, వాటితోటి ముందుకు నడుస్తూ సాగుతున్నాడు. నెమళ్ళు కనిపించినాయి అంట గుంపులు గుంపులుగా. ఆయన చూసి చెట్ల మీద ఉన్న నెమళ్ళన్నీ గబగబా గబగబా ఎగురుకుంటూ నేల మీదకి పక్షులన్నీ వచ్చేసినాయి. నెమళ్ళు అయితే నృత్యం చేయడం మొదలుపెట్టినాయి. చైతన్య మహాప్రభు వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇలా ఆ ప్రతి ఆ జంతువుతోటి, ప్రతి మనిషితోటి, ప్రతి చెట్టుతోటి ఆయన మమేకమయ్యారు. ఆయన చూసి ఆనందం. ఎందుకంటే ఆయన కృష్ణ సర్వాకర్షకుడు. ఆయనకి ఎవరు ఆకర్షింపబడకుండా ఉంటారు. ఆనంద పారవస్యంలో మునిగి తేలిపోయారన్నమాట అంతా. అలా ఆయన ప్రతి చెట్టుని, లతని అన్నిటిని తాగుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. లెక్కకి మిక్కిలి జీవరాశి ఆయనతో పాటు ప్రయాణం చేస్తోంది బృందావనం వైపు. ఇలా వనాలన్నీ తిరుగుతున్నప్పుడు చాలా ప్రయాణం చేస్తూ 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 చైతన్య మహాప్రభు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ 2 చిలకలు ఉన్నాయంట. ఆ చిలకలు 2 మాట్లాడుకుంటున్నాయంట. సరే విందాం ఇవేం మాట్లాడుకున్నాయి. చైతన్య మహాప్రభు బృందావనంలో ఉన్నటువంటి ఒక చెట్టు పైన ఉన్నటువంటి 2 చిలకలు మాట్లాడుకుంటారు. మగ చిలక అంటుందంట, చైతన్య మహాప్రభు జస్ట్ వింటారు. ఇవేం మాట్లాడుకున్నది. ఎందుకంటే మరి చిలకల మాటలు ఎలా అర్థమవుతాయి అంటే భగవంతుడు ఆయనకి అర్థమవుతాయి. 64 రోజుల్లో 64 కళల్ని సంపూర్ణంగా నేర్చేసుకున్నారు ఏకసంతాగ్రాహంగా. అందులో ఇతర జంతువులు మాట్లాడే భాష ఏదైతే ఏ జంతువుగా ఆ జంతువుకి ప్రత్యేకంగా భాష ఉంటుంది. కృష్ణుడు అన్ని జంతువుల భాష నేర్చేసుకున్నాడు. ఆ సకల జీవరాశులు ఏ భాషలు మాట్లాడుకుంటే అవన్నీ నేర్చేసుకున్నాడు. అందుకని పక్షులు ఏమనుకుంటున్నాయి, జంతువులు ఏమనుకుంటున్నాయి అన్ని ఆయన గ్రహించగలుగుతాడు. ఆ మగ పక్షి అంటుందంట చైతన్య మహాప్రభు వింటున్నారు. ఓకే, ఆడపక్షితోటి
కృష్ణుడు దేవాది దేవుడు, మన్మధుడిని కూడా మోహింప చేయగలిగేవాడు, ఆయన అందరిని ఆకర్షించగలిగేవాడు. అందుకని ఆయన కృష్ణ సర్వాకర్షకుడు తెలుసా నీకు అని అందంట. చూస్తావు, ఇలా చర్చించుకుంటున్నారా మీరిద్దరు అని. ఎవరైనా సరే కృష్ణుడికి ఆకర్షితులు అయిపోతారు, అంత అందంగా ఉంటారు కృష్ణుడు అని ఆ మగచిలక మాట్లాడుతుందంట. ఆడచిలక వింటూ ఉందంట. చైతన్య ప్రభు ఇప్పుడు ఈ ఆడచిలక ఏమంటదా అని చెప్పి దాని వంక చూస్తున్నారంట. మళ్ళీ ఆ ఆడచిలక కూడా మాట్లాడటం మొదలు పెట్టిందంట. ఏమని? అవునవును, కృష్ణుడు మదనమోహనుడే. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆయన మన్మధుని కూడా మోహింప చేయగలిగే అందంతో కృష్ణుడు ఉంటే రాధ ఎలాంటిదో తెలుసా? ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఆడపక్షి, ఆడచిలుక రాధారాన్ని కీర్తిస్తుందంట. గోపికలందరిలో కన్నా కూడా రాధే గొప్పది, ఆరాధించడంలో ఎవరైనా రాధ తర్వాతే. నిజమే, కృష్ణుడు సర్వాకర్షకుడే, మన్మధుని కూడా ఆకర్షించగలుగుతాడు, ఆయన అంత శక్తివంతుడు. కానీ నీకు తెలుసా, ఆ కృష్ణుని కూడా ఆకర్షించే శక్తి మదనమోహన మోహిని రాధారానికే ఉంది అని చెప్తూ ఉంటదంట. చైతన్య ప్రభు బాగా నవ్వుతారట, ఈ చిలకలు భలే మాట్లాడుకుంటున్నాయే అని చెప్పేసి. ఎందుకంటే రాధారాణి భావాన్ని, రాధారాణి వర్ణాన్ని, రంగుని తీసుకుని కృష్ణుడు ఇచ్చాడు స్వయంగా. అందుకని ఆయన చాలా ఆనందపడతారంట ఈ చిలకలు సంభాషణ విన్న తర్వాత. అవి చాలా మాట్లాడుకుంటాయి, రకరకాల విషయాలన్నీ మాట్లాడుకుంటాయి. కృష్ణుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఆయన గురించి శాస్త్రం ఎలా చెప్పినాయి, వేదాలు ఎలా చెప్పినాయినా ఆయన చెప్తే, ఆ మగ చిలక చెప్తే, ఆడచిలకేమో రాధారాణి యొక్క రూప లావణ్య లక్షణాలని, గుణాలని, సుగుణాలని అన్నింటినీ వర్ణిస్తుంది అనమాట. మొత్తానికి ఆ కృష్ణుని సైతం ఆకర్షించగలిగే ఆ మదనమోహన మోహిని, మన్మధుని కూడా మోహింపగలిగే శక్తి కృష్ణుడికి ఉంటే, కృష్ణుని కూడా మోహింపగలిగే శక్తి రాధారానికి ఉంది అని చెప్తుంది అనమాట. కృష్ణ ఇవన్నీ వింటాడు, చాలా ఆనందపడుతుంటాడు. రెండు చిలకలు మాటలన్నమాట ఇవన్నీ. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. యాక్చువల్గా ఆ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తారు, చైతన్య మహాప్రభుని చూసినటువంటి భక్తులు తర్వాత చర్చించుకున్నారట. ఆయన గొప్ప ప్రేమ పారవస్యంతో అష్టవికారాలు పొందుతూ ఉంటారు. ఆయన పూరిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ జగన్నాథుని చూసినప్పుడు ఆయన గొప్ప పారవస్యాన్ని పొంది నృత్యం చేసేవారంట. ఆ ఎప్పుడు ప్రేమ పారవస్యంలో తన్మయత్వంతో భగవంతుని స్మరిస్తూ లీనమైపోయి ట్రాన్స్ లోకి ఉంటారన్నమాట. ఆయన ఎప్పుడు అలా అష్టవికారాలు పొందుతూ. అయితే ఆయన బృందావన యాత్రలో భాగంగా మథురకు వచ్చేసరికి అది 1000 రెట్లు అయిందంట ఏకంగా ఆ ప్రేమ భావన. మధుర వచ్చాను, నేను కృష్ణ జన్మస్థానం వచ్చానని చెప్పి. కానీ అదే చైతన్య మహాప్రభు మధుర నుంచి బృందావనానికి వచ్చేసరికి ఆ ప్రేమ భావన ఆయన హృదయంలో 1,00,000 రెట్లు పెరిగిందంట. ఎందుకంటే బృందావనం చాలా ప్రత్యేకమైంది. మన గురు మహారాజ్ జయపతాక్షం కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు, కృష్ణుడు బృందావనానికి వచ్చేటప్పుడు ముందుగానే ఆ బృందావనం, వ్రజమండలం, 12 వనాలు ఎలా ఉండాలనేది రాధారాణి కోసం కృష్ణుడు దాన్ని రూపకల్పన చేశాడంట. మాయపూర్ ధామాన్ని రాధారాణి రూపకల్పన చేసింది. చైతన్య మహాప్రభు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ సంకీర్తన చేయాలి, ఎలా ప్రయాణాలు చేయాలి, 9 ద్వీపాలని రాధారాణి రూపకల్పన చేసింది. కానీ బృందావనాన్ని, 12 వనాల్ని కృష్ణుడే రూపకల్పన చేశాడు రాధ కోసం. ప్రేమ భక్తికి, మాధుర్య భక్తికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, జన్మస్థలం అయినటువంటి ఈ బృందావనానికి తిరిగి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు కృష్ణుడు గనక తిరిగి ఆ యొక్క భావన పొందాడు అనమాట. అంటే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు నిజానికి, బృందావనం వదిలి ఒక్క అడుగు కూడా వేయలేడు ఒక్క కోణంలో చూసినప్పుడు. కానీ ఆయన వస్తానని చెప్పి గోపికలకి చెప్పి తిరిగి రాకుండా వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ గోపికలు ఎప్పుడు ఒక 50 సంవత్సరాల తర్వాత కృష్ణుని కురుక్షేత్రంలో కలిశారు గ్రహణ సమయంలో, సూర్యగ్రహణ సమయంలో. కృష్ణుడు రాలేదని ఒక రకంగా చెప్తారు, కృష్ణుడు అసలు బృందావనం వదిలే వెళ్ళలేదు ఇంకొక రకంగా చెప్తారు. కానీ కృష్ణుడు మళ్ళీ ఎప్పుడో 1500 సంవత్సరాల తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు రూపంలో తిరిగి వచ్చాడు. చూడండి, మనం ఎప్పుడైనా మన జన్మస్థలం కానీ మనకి ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని వదిలివేసి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తున్నాం అనుకోండి, ఎలా ఉంటది? మీరు చూడండి,
ఇంకొద్ది రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ రాబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ ఉద్యోగ వ్యాపారంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పండగను పురస్కరించుకుని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్ళిపోతారు అంతా. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అంతా. మొత్తం హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోద్ది. ట్రాఫిక్ సిగ్నల్స్ వేయాల్సిన అవసరమే లేదు. ఎవరు పోలీసులు ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ పండగను పురస్కరించుకుని పల్లెలకి, తమ సొంత ప్రదేశాలకి, పుట్టిన ప్రదేశాలకి వెళ్ళిపోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు గొప్ప భావన పొందుతారు. మేము మా పుట్టింటికి వెళ్తున్నాం, సొంత ఊరు వెళ్తున్నాం, బంధువులందరం కలుసుకుంటున్నాం, ఇలా భావన ఉంటుంది. భౌతికంగా మనకే ఇన్ని భావనలు ఉంటే మరి భగవంతుడు ఎప్పుడో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు చైతన్య మహాప్రభుకి వచ్చినప్పుడు ఆయన భావన ఎలా ఉంటుందో ఊహించండి. ఆయన ఏ ఏ ప్రదేశాలు గోపికలతో తిరిగాడో, రాధారాణితో తిరిగాడో అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఎలా ఉంటుంది లోపల ఆయనకి. ఆయనది రాధారాణి భావన గనక అవన్నీ చూసి కృష్ణుడు ఎక్కడెక్కడ తనతో ఉన్నాడనే భావన తలుచుకుంటే ఎలా ఉంటుంది చైతన్య మహాప్రభు. సో అందుకని బృందావనం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క భావన 1,00,000 టైం. మామూలుగా ఆయన సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక తత్వంతో ఉంటారు, భావనలో ఉంటారు. అది 1,00,000 రెట్లు పెరిగిందంట. ప్రభుపాద గారు కూడా భాగవతంలో చెప్తారు. ఎలా అంటే బృందావనం ఎలా వెళ్ళాలి, అక్రూరులాగా వెళ్ళాలి. కంసుడు అక్రూరుడిని పిలుస్తాడు, నేను కృష్ణుని సంహరించాలనుకుంటున్నాను, నువ్వు ఆ కృష్ణుని, ఆయన అన్నగారు బలరాముని ఇద్దరిని ఇక్కడ మల్ల యుద్ధం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో పాల్గొ అని చెప్పేసి పిలుచుకురా, నేను వాళ్ళని సంహరిస్తాను ఇక్కడ అని చెప్పి ఒక పథకం ప్రకారం చెప్తారు. మథురలో జరిగేటటువంటి మల్ల క్రీడా విద్యల కోసం పిలుస్తున్నప్పటికీ ఆయనకు తెలుసు ఆయన ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడో. ఆయనకి కృష్ణుని చూడాలని కోరిక అక్రూరుడికి. అందుకని మథుర నుంచి ప్రయాణం అయినప్పటి నుంచి మహదానందం పొందుతాడు. కానీ లోపల అది వేరే విషయం. కంసుడు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నాడో, ఈయన ఎందుకు వెళ్తున్నాడో, ఆయనకి ఏం చెప్తాడో, ఆయన వస్తాడో రాడా, ఆయన భగవంతుడు, ఆయనకి మనం చెప్పేది ఆయనకి అర్థం కాదా, ఆయనకి అర్థం అవుద్ది. కానీ నాకు చూసే అవకాశం కలిగింది కదా, కంసుడే స్వయంగా పంపిస్తున్నాడు కదా, వైనాట్ ఎందుకు వెళ్ళకూడదు అని రథం ఎక్కడ కూర్చొని తలుచుకుంటూనే ఉంటాడంటే కృష్ణుడిని. ఎవరైనా మథుర వెళ్ళాలనుకున్నప్పుడు అలా అక్రూరులాగా కృష్ణుడు తలుచుకుంటూ వెళ్ళాలంట. కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి, బృందావనం చూడాలి, మధుర నుంచి వెళుతూ ఆ భావనతోటి బయలుదేరి వెళ్ళాలంట. అచ్చంగా అక్రూరుడు ఎలా అయితే బృందావనానికి ప్రయాణం చేశాడో కృష్ణుని స్మరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, అలాంటి భావనతో భగవంతుని స్మరిస్తూ గోపికలు, కృష్ణుడు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేసినటువంటి మాధుర్య భక్తికి చిరునామా అయినటువంటి బృందావనాన్ని చూడటం కోసం రాధారాణి యొక్క అనుమతి లేందే, అది రాధారాణి అడ్డా, అక్కడికి ఎవరైనా అడుగు పెట్టాలంటే ఆవిడ అనుమతి ఉంటే మాత్రమే మనం పెట్టగలం. అక్కడ ఎవరైనా ఉండాలనుకుంటే అపరాధాలు చేయకుండా రాధారాన్ని మెప్పించగలిగితేనే అక్కడ ఉండగలం. అలాగే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బృందావనంలోకి అడుగు పెడుతున్నారు. చుట్టుపక్కలంతా చూడబోతున్నారు, గోవర్ధన చుట్టూ ప్రదక్షిణ చేయబోతున్నారు, రాధాకుండం గురించి ఆయన వాకబు చేయబోతున్నారు. ఇలా చైతన్య మహాప్రభు బృందావనంలో ఇంకా ఏమేమి లీలలు చేస్తారు, రాధాకుండాన్ని దర్శించినప్పుడు ఏ భావన పొందుతారు, అలాగే గోవర్ధన పర్వతాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి లీలలు జరుగుతాయి, ఇలాంటివన్నీ మరొక సందర్భంలో మనం చైతన్య మహాప్రభు యొక్క బృందావన యాత్రలో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ, రామ రామ హరే హరే.